చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను మీరు ప్రేమించి ఈ 2024వ సంవత్సరంలో ఈ మొదటి బుధవారం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ వాక్యములో నుండి మీ సంగతులను మేము తెలుసుకొనబోచుండగా, నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు వింటున్న ప్రతి వారిని నీ వాక్యము చేత బలపరిచి, నీ సన్నిధిలో మరి ఎక్కువగా మేము మా జీవితాంతం వరకు నీ పనిలో ఉండునట్లుగా, నీ ప్రణాళికలో జీవించున్నట్లుగా, నిత్య జీవానికి అర్హతను సంపాదించుకున్నట్లుగా తగిన సహాయము చేయమని, మీ మాటలు వింటున్న ప్రతి వారి హృదయాన్ని తెరచి నీ వాక్యము చేత నింపి నిత్య జీవము కొరకై సిద్ధపడినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గత కొన్ని నెలల నుండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తను గూర్చి, లేక మత్తయి సువార్తలో ఉన్న విషయాలను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు మనము చదువుకుందాం. అంటే చివరి వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా, దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. చాలండి ప్రియులారా, మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో మనం చాలా సంఘటనలు చూసాం. ఈ 8వ అధ్యాయములో
కుష్ఠరోగిని యేసుక్రీస్తు వారు బాగు చేయటం, ఆ తరువాత ఒక శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో ఉన్నప్పుడు ప్రభువు ఆ పక్షవాయువుని బాగు చేయటం, ఆ తర్వాత పేతురు ఇంటికి వెళ్ళి పేతురు వద్ద జ్వరముతో ఉంటే ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరచటం, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తన్ను వెంబడించాలి అని అనుకుంటున్న వారికి పాఠాలు చెప్పటం, ఆ తదుపరి అక్కడ నుండి ఆయన దోణిలో బయలుదేరినప్పుడు దోణిలో తుఫాను రేగి భయంకరమైనటువంటి గాలి చేత ఆ దోణి మునిగిపోతున్నప్పుడు ప్రభు గాలిని, ఆ తుఫానును, సముద్రమును గద్దించినప్పుడు అవి లోబడటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. ఆయన మానవుల మధ్యలోనికి వచ్చాడు, మానవుల మధ్యలో జీవించాడు, కానీ ఆయన మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, బలవంతుడు, శక్తిమంతుడు, అధికారము కలిగి అద్భుతాలు చేసిన వాడిగా లేఖనాలలో చూస్తున్నాం. ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిని భూమి మీద జరిగిస్తున్నటువంటి విధానాలను మనము చూచినప్పుడు ఆయనను మనము చిన్న చూపు చూడకూడదు, చిన్నవాడిగా చూడకూడదు. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. ఒక కుష్ఠరోగిని ఆయన మాటతో స్వస్థపరిచాడంటే ఆయన మాట ఎంత శక్తివంతమైందో మీరు అర్థం చేసుకోండి. ఒక పక్షవాయువు కలిగిన వాడిని ఆయన ఒక మాటతో స్వస్థపరిచాడు అంటే ఆయన మాట ఎంత బలమైనదో మీరు అర్థం చేసుకోండి. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తికి కుష్ఠరోగము వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగము కొరకై అతడు ఒక హాస్పిటల్కి వెళితే జీవితాంతం అతడు మెడిసిన్ వాడాలి. జీవితాంతం మెడిసిన్ వాడిన వాడి కుష్ఠరోగము పూర్తిగా నయం కాదు. అటువంటిది ఒక మాట ద్వారా ఆయన పట్టుకోగానే వాడు స్వస్థత పడ్డాడు అని అంటే, ప్రియులారా, ఆయన శక్తి ఎంత ఉన్నతమైనది అని అంటే మనం అనుకున్నంత చిన్నది కాదు, మహాశక్తిమంతుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన మాటలో మెడిసిన్ కంటే కూడా గొప్ప పవర్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడు బాగుపడాలంటే ఎన్ని మందులు తినాలో, ఎన్ని రీతులుగా అతని జీవితాన్ని కొనసాగించాలో మనందరికీ తెలుసు. ఎందుకంటే పక్షవాయువు కలిగినటువంటి వారిని మనము చూచినప్పుడు వారి నడక వేరుగా ఉంటుంది, వారి కాలు చెయ్యి ఒక ప్రక్క భాగమంతా కూడా పని చెయ్యదు. ఆ వ్యక్తులను మనము చూచినప్పుడు, వాళ్ళ బాధ చూచినప్పుడు అది చాలా వర్ణనాతీతం. అటువంటి వ్యక్తిని ఆయన ఒక్క మాటతో బాగు చేశాడు అని అంటే ఆయన నోట నుండి వచ్చే మాట ఎంత శక్తివంతమైనదో, ఎంత మెడిసిన్ కంటే పవర్ కలిగినదో మనం ఒక్కసారి ఆలోచించాలి. అలాగే పేతురు ఇంటికి వెళ్ళాడు, వెళ్ళేసరికి వాళ్ళత్త జ్వరముతో పడి ఉంది, అంతే ఊరిని అలా ముట్టాడు, ఆమె జ్వరము ఆమెను విడిచెను అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఏంటి, ముట్టగానే విడిచిపోయిందా జ్వరం? విడిచిపోయింది. ప్రియులారా, అంటే ఆయన యొక్క ప్రియులార శక్తి ఎంత ఉన్నతమైనదో మనము అర్థం చేసుకోవాలి. ఇక ఆ తదుపరి ఇంత గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు, ఆయనను వెంబడించాలి అని అనుకుని ఆయన వెంబడించాలనుకునేటువంటి వారికి ఆయన చెప్పిన పాఠం ఎటువంటిదో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళును ఉండెను, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు చోటు లేదు అని చెప్పి వారిని ఎలా ముందుకు కొనసాగాలో బలపరిచినట్లుగా లేఖనాలలో మనము చూసాం ప్రియులారా. ఇక ఆ తదుపరి ఆయన దోణి మీద ప్రయాణం చేయటం, ఆ దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ దోణి
అద్దరికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ సముద్రము దగ్గరలో, ప్రియులారా, సముద్రము మధ్యలో భయంకరమైన గాలి రావటం, తుఫాను రావటం, ఆ గాలి ఆ తుఫాను వలన నీళ్లు ఆ యొక్క ప్రియులారా దోణిలో చేరటం, ఆ దోణి ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోయే స్థితిలో ఉండగా ఆయన ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు అరవటం, ఆయన వెంటనే లేచి, గాలి నిమ్మళమైపో, సముద్రమా నిమ్మళమైపో అని గద్దించగానే అవి నిమ్మళమైపోయాయి అనంటే ఆయన నోటి మాట సృష్టి ఎంతగా ప్రియులారా భయపడిందో ఆయన మాటకు మనము అర్థం చేసుకోవాలి. ఇలా ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేక ప్రదేశాలు వెళుతూ, ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ఆయన గదరేనీయుల అనే దేశానికి వచ్చాడు. ఆయన ఓడ ఎక్కి, ప్రియులర్ దోణి ఎక్కి అద్దరికి వచ్చాడు అని మనం చూసాం కదా. ప్రియులర్ అద్దరికి వచ్చాడు. అది గలిలయ సముద్రానికి దగ్గరలో ఉన్న దేశం. దాని పేరు గదరేనీయులు ఉండేటువంటి ప్రాంతం. ఆ గదరేనీయుల దేశంలోనికి రాగానే అక్కడ జరిగిన ఒక సంఘటన మనము చదువుకున్నాం. అదేంటంటే, ఒక ఇద్దరు మనుషులు దయ్యము పట్టిన వారై ప్రియులారా సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి అని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, అక్కడ వాక్యములో ఆ దేశములో సమాధులు, ఆ సమాధులలో నుండి ఇద్దరు మనుషులు రావటం, ఆ ఇద్దరు మనుషులు కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే దయ్యములు పట్టిన వారై ఉన్నారు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దయ్యము అనగానే మనకు వెంటనే చచ్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా క్రైస్తవుల జీవితాలలో ఇది పూర్తిగా తొలగిపోవాలి. క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, దయ్యములు అనగానే చచ్చిపోయినోళ్ళు వచ్చి పట్టుకుంటారు అని అనుకుంటారు. కాదండి ప్రియులారా, ఈ భూమి మీద దయ్యముల యొక్క విధానము వేరు, చచ్చిపోయినటువంటి వారి యొక్క పరిస్థితి వేరు. మరణించినటువంటి వారు, చనిపోయినటువంటి వారు, వారు మరణించగానే ఒక్క క్షణములో వారు పాతాళానికి వెళ్ళిపోవాలి. వాళ్ళకు భూమి మీదకి వచ్చే హక్కు, అర్హత వారికి లేనే లేదు. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాక దయ్యం పట్టినటువంటి ప్రియులారా వ్యక్తులు అనగానే ఎవరు పట్టారో, ఏ చచ్చినవాడు వచ్చాడో, ఏ చనిపోయింది వచ్చిందో అని మనం భ్రమలో ఉండిపోతాం. ప్రియులారా, చనిపోయిన వారు చనిపోయినటువంటి వెంటనే వారి స్థానానికి వారు వెళ్ళిపోవాలి. కానీ వారు భూమి మీదకు వచ్చి కోరికలు తీరలేదని ఎవరినో పట్టుకొని బాధించాల్సినటువంటి అవసరత వాటికి లేదు. చాలామంది అంటారు, కోరికలు తీరక వచ్చారండి, వచ్చి ఉంటుందండి, ఇదిగో ఫలానా పేరు చెబుతున్నారు అని రకరకాలైనటువంటి విధానాలలో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యము మనకి ఎక్కడ దానికి రుజువుగా ఎటువంటి ప్రియులారా మనకు వాక్యము ఇవ్వలేదండి. వాక్యములో లేదండి. చనిపోయినటువంటి వ్యక్తి జీవితములో ఎటువంటి పరిస్థితి కలిగి ఉంటాడంటే, తాను ఈ భూమి మీద వంతు అనేది లేకుండా ఉంటాడు అని ఉంది బైబిల్లో. చూస్తారు ఒకసారి ప్రసంగి గ్రంథం దేవుని వాక్య భాగములో మనం చూస్తే, ప్రసంగి గ్రంథం దేవుని వాక్యములో 9వ అధ్యాయము ప్రియులారా 5-6 వచనాలు మనము చదువుకుందాం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమంటే తెలిసిద్దా వాళ్ళకి? ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ ఏమి లేదన్నాడు,
వంతు లేదు. సూర్యుని క్రింద అన్నాడు. సూర్యుని క్రింద ఏముంది? ఏమండి, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి ఎప్పటికీ ఏమి లేదన్నాడు. వంతు లేదు అంటే అంటే అది పలానా టైంలో రావాలని, పలానా టైంలో వెళ్ళాలని దానికి ఇక వంతు లేదు కదా. చనిపోయినటువంటి వారికి వంతు లేనప్పుడు చచ్చిపోయిన వారు వచ్చి ఎలాగూ ప్రియులారా మేము దయ్యాలము అని వారు చెప్పుకుంటారు చెప్పండి? చనిపోయిన వారు కాదు, ఈ భూమి మీద ఒక దయ్యముల సమూహము తిరుగుతుంది, ఒక దురాత్మల సమూహం తిరుగుతుంది. ఆ దురాత్మల సమూహమే ప్రియులారా పరలోకము నుండి పడద్రోయబడినటువంటి ఒక గొప్ప సమూహముగా మనము చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న ఏ సమూహం? దురాత్మల సమూహం అన్నాడు. చూడండి, ఇక్కడ దురాత్మల సమూహం అంటే చచ్చిపోయిన వాళ్ళనా? దురాత్మల సమూహం అంటే మరణించినటువంటి వారనా? ప్రియులారా, దురాత్మల సమూహము అనంటే పరలోకములో దేవుని యొక్క దూతలతో యుద్ధమాడి ఓడిపోయి భూమి మీద పడవేయబడినప్పుడు జరిగిందేంటో తెలుసా? సాతానుడు ఓడిపోయి పరలోకములో, చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 7వ వచనము నుండి మనము చదువుకుందాం. అంతటా పరలోకమందు ఏం జరిగిందట? యుద్ధము జరిగింది. ఎక్కడ? పరలోకములో యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎవరి దూతలు? సాతాను యొక్క దూతలు. సాతాను యొక్క దూతలు ఎన్ని? ఒక 10, ఒక 100, ఒక 1000? అసలు ప్రియులారా, దేవుని వాక్య భాగములో గనుక మనము చూడగలిగితే సాతాను యొక్క దూతలు అని ఇక్కడ ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముంది? దురాత్మల సమూహం అని ఉంది. చూడండి, సమూహం అంటే ఒక గొప్ప సమూహమే పడద్రోయబడింది. అపవాది తెచ్చుకున్నాడు తనతో పాటు. అపవాది భూమి మీదకు తెచ్చుకున్నాడు తనతో పాటు. రండి, నాతో ఉండండి, మీకు గొప్ప ఘనత జరుగుతుందని. అది భూమి మీద పడద్రోయబడుతున్నప్పుడే కొన్ని కోటాను కోట్ల సమూహాన్ని తెచ్చుకుంది ఈ భూమి మీద. తెచ్చుకున్న ఈ దురాత్మల సమూహం, ఈ సమూహాన్ని అది భూమి మీద ఉన్నటువంటి మనుషులను ప్రియులర పట్టి పీడిస్తుంది. ఒక విషయాన్ని మీకు చెబుతాను. దయ్యము పట్టింది అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఎంట్రుకలన్నీ విరబూసుకుని ఉండాలి కదా, కళ్ళు పెద్దగా చెయ్యాలి,
వచ్చిన వాళ్ళ వెంక వాళ్ళ వాళ్ళ వైపు ఎట్లా చూడాలి? గంభీరంగా చూడాలి. అప్పుడు అమ్మో దెయ్యం పట్టిందిరా అని అంటాం. ప్రియులారా, ఒక్కసారి లేఖనాలను మళ్ళీ ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దానికి అలా జరుగుతుందని, దెయ్యాలు అలా చేస్తాయి అని ఎక్కడైనా ఉందా అండి? వెంట్రుకలు విరబూసుకొని కళ్ళు ఎర్ర చేసుకొని గంభీరంగా చూస్తూ లేదండి. అది మనం సృష్టించుకున్నాం. ఎవరో సృష్టించారు, దానిని మనం తెచ్చుకున్నాం. దయ్యము అనగానే దేవునికి కాకుండా చేసే ప్రతిదీ దయ్యమే. దయ్యము అనగానే దేవునికి కాకుండా చేసేది ప్రతిదీ దయ్యమే. దయ్యం చేసే పని, అపవాది చేసే పని, అపవాది చేసే పనులు లేక దయ్యం చేసే పనులు ఎంత భయంకరంగా, ఎంత బలంగా ఈ భూమి మీద ఉన్నాయో తెలుసా అండి? ఎంత భయంకరంగా ప్రజలను చెడగొడుతుందో తెలుసా అండి? ఒక త్రాగుపోతుగా ఒక మనిషిని చేస్తుంది ఎవరు? దెయ్యమే. ఒక మనిషిని వ్యభిచారిగా చేస్తుంది ఎవరు? దెయ్యమే. ఎవరి పనులు ఇవన్నీ? మనుషులను అబద్ధాలాడే వారిగా చేస్తుంది ఎవరు? దెయ్యమే. మనుషులను ప్రియులారా దేవుని దగ్గరకు రాకుండా వారిని అనేక రకాలైన వ్యసనాలతో నింపుతుంది ఎవరనుకున్నారు? దయ్యాల సమూహమే. దయ్యాల సమూహమే. ప్రియులారా, ఈ యొక్క భయంకరమైనటువంటి దయ్యాల సమూహం భూమి మీద మనుషులను తండ్రి అయిన దేవుని యొద్దకు రాకుండా, తన తండ్రి ఎవరో తెలియకుండా మనుషులను మోసం చేసింది, చేస్తూనే ఉంది, అది చేస్తూనే వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఎంతో మందిని మృంగేసింది, ఎంతో మందిని నాశనం చేసింది, ఎంతో మంది బ్రతుకులను ప్రియులారా హీనపరిచింది, ఎంతో మందిని రోగులుగా చేసింది, ఎంతో మందిని బలహీనులను చేసింది, ఎంతో మందిని దేవునికి కాకుండానే ప్రియులారా చంపేసింది. ఆత్మహత్య చేసుకో అని చెప్పేది ఎవరు? ప్రేరేపణ ఎవరిదనుకుంటున్నారు? దయ్యానిదే. చావు ఎందుకు, ఈ బాధలు, చచ్చిపో అని ప్రేరేపించేది వెనక ఎవరి ఆత్మ అనుకుంటున్నారు? దయ్యపు ఆత్మే. అంటే దేవుని పనులు కాకుండా, దైవ చిత్తానికి లోబడకుండా తన పనులను తాను చేయించుకుంటూ ఆనందపడుతూ ఈ భూమి మీద బ్రతుకుతున్నది ఎవరు అనంటే దయ్యాల సమూహం. ఆకాశ మండలమందున్న దయ్యాల సమూహం. ప్రియులారా, ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది అపవాది. ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయాలని తన యొక్క ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను మలుచుకుంటుంది. క్రైస్తవులను కూడా మోసం చేస్తుంది, క్రైస్తవేతరులను మోసం చేస్తుంది, ప్రభువుని ఎరగని వారిని మోసం చేస్తుంది, ఎరిగిన వారిని కూడా ఏం చేస్తుంది? ఇది మోసం చేస్తుంది తన సమూహముతో. ఆలోచించండి ప్రియులారా, ఇది దయ్యముల సమూహం. ఇది మనుషులను దేవునికి కాకుండా, వారి జీవితాలు దేవునికి కాకుండా, ఇంటికి కాకుండా, సంతోషంగా ఉండకుండా వారి బ్రతుకులను నాశనం చేసేటువంటి దయ్యపు కార్యాలు మనము లోకములో ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇదే దయ్యాల యొక్క విధానం, పని. చచ్చిపోయిన వాళ్ళు కాదండి. చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు వస్తారండి? చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోవటంతోనే వారి ఆత్మ ప్రియులారా పరదైసుకైనా వెళ్ళిపోవాలి వాళ్ళు పరిశుద్ధులైతే. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధులు కాకుండా చనిపోతే, అంటే రక్షణ పొందకుండా చనిపోతే పాతాళములోనికి ప్రియులారా వెళ్ళిపోవాలి. అగ్ని ఆరని నెమ్మది లేని స్థలానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు బయటికి రావటానికి అవకాశం లేదు. అసలు అక్కడ వరకు ఎందుకండి? దేవుని వాక్యములో లాజరు, ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దరిద్రుడైన లాజరు పరదైసుకు అబ్రహాము రొమ్ముకు వెళ్ళిపోయాడు. చనిపోయిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళములో, వేదనకరమైనటువంటి స్థలములో అతడు బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుడు కేక వేసి అబ్రహామును చూచి, తండ్రివైన అబ్రహామా,
నీ యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ను నా యొద్దకు పంపించు, తన చిటికెర వ్రేలు నీళ్లలో ముంచి నా నాలుకను చల్లారుస్తాడు అనంటే అబ్రహాం ఏమన్నాడు? ఎక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాకుండానట్లు మధ్యలో ఏముందన్నాడు? అగాధముంది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి అగాధాన్నే దాటలేని వాళ్ళు ప్రియులారా ఈ లోకములోనికి ఎందుకు వస్తారు? కొంతమంది అట కోరికలు తీరక ప్రియులార చచ్చిపోయిన వాళ్ళట దెయ్యాలై పట్టుకుంటారట. కొంతమంది నానుడిది, కోరికలు తీరక చచ్చిపోయిన వాళ్ళట వచ్చి దయ్యాలై పట్టుకుంటారట. నేను అసలు ఒక మాట చెబుతాను, చచ్చిపోయేవాడికి ఏ కోరిక తీరకుండా చచ్చిపోతాడు చెప్పండి? కోరికలు లేకుండా చచ్చిపోయేవాడు ఎవడున్నాడు చెప్పండి భూమి మీద? 110 సంవత్సరాలు వచ్చిన ముసలామ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనవాళ్ళు అడిగారంట, మా అమ్మ చివరి కోరిక ఏంటి అనేది చెప్పు, నువ్వు చచ్చిపోయే టైం వచ్చేసింది, 110 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఏం కోరికో చెప్పంటే, ఏమి లేదురా, నాకున్నటువంటి చిన్న బలహీనత పోగొట్టడానికి రాయి వెల్లూరు తీసుకెళ్ళి ఇంకొక 10 సంవత్సరాలు బతికేటట్టు చేయండి అంది. 110 సంవత్సరాలకి కూడా ఇంకా ఆమెకి ఏమి చావాలా? కోరిక, బ్రతకాలన్న కోరిక చావాలా? ఏమండి, ఇక ఆమెకే కోరికలు చావకపోతే ఇంకా ఎవరు ప్రియుల కోరికలు లేకుండా చచ్చిపోతారు చెప్పండి? ప్రతి మనిషి కోరికలు సంపూర్తి చేసుకుని చచ్చిపోడు. ఎందుకంటే పలానా టైంలో నేను చచ్చిపోతానని తెలుసు ఎవరికన్నా? పలానా సమయంలో నేను మరణిస్తాను అని తెలుసా? తెలియదు కదండి. తెలియనప్పుడు కోరికలు ఎట్లా తీరుతాయి? కోరికలు తీరనప్పుడు ఎట్లా వస్తారు? వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏ విధంగా దయ్యాలు అవుతారు? మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది అంటారు వాళ్ళ అత్త మీద కోపం తీర్చుకోవటానికి కోడలు వచ్చిందండి చచ్చిపోయి అంటారు, లేకపోతే అత్త వచ్చిందండి అని అంటారు. ఒకవేళ కోపము తీర్చుకోవలసిన పరిస్థితి దయ్యాలకు కనుక దేవుడిస్తే భూమి మీద అసలు మనం ఉండం. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు ఎవడికో వాడికి మన మీద కోపం ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు ఉండదు, ఎవడికో ఒకడికి ఉండదు కోపం. ఇప్పుడు మన మీదకి వచ్చేసి మన గొంతు పీసుకే చంపేయద్దు. ఏమండి, ఒకడొకడు పొడుచుకుని చచ్చిపోతున్నారు. పొడిచినటువంటి వాడు బాగానే ఉన్నాడు, ప్రియులారా పొడిపించుకున్నవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పొడిపించుకున్నవాడి దెయ్యమై ఈయన చంపొచ్చుగా, మరి చంపుతాడా? ఆలోచించండి. ఆ విధంగా అయితే ఈ భూమి మీద ఒక్కరు కూడా ఉండరండి. కాబట్టి చనిపోయిన మనుషులు దయ్యాలు అయ్యే అవకాశమే లేదు. చనిపోయినటువంటి మనుషుల ఆత్మలు వేరు, దయ్యముల ఆత్మలు వేరు. దయ్యముల ఆత్మలు వేరు, శరీరాలను విడిచిపెట్టిన ఆత్మలు వేరు. వాళ్ళు మృతుల లోకానికి వెళ్ళిపోవాలి. మృతుల లోకం అంటే పాతాళ లోకములోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వారు బయటికి వచ్చే అవకాశం లేదు. మరి భూమి మీద పనిచేస్తున్న దయ్యాలు ఎక్కడవి అనంటే అవి దురాత్మల సమూహము. ఈ గెదరేనీల దేశములో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉండగా, ఆ ఒడ్డున వెళుతూ ఉండగా దయ్యములు పట్టినటువంటి వారు అక్కడికి వచ్చారు. ఆ దయ్యాలు వారిని ఏం చేశాయి అనంటే సమాధులలో ఉంచాయి. సమాధులలో నుండే వారు వస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అంటే దయ్యముల యొక్క విధానం ఏంటంటే, దయ్యముల యొక్క స్వభావం ఏంటంటే ప్రియులారా, అసలు తమ తల్లిదండ్రులు ఎవరో, తమ యొక్క భార్య ఎవరో, తమ భర్త ఎవరో, అంటే ఎట్లా బ్రతకాల వాళ్ళతో తెలియకుండా మనుషులను మైమరిపించి జీవితాలను ప్రియులారా నాశనం చేసేటువంటి స్వభావముతో జీవించేటువంటి జీవితము కలిగిన వారే దయ్యాల ఆత్మలు కలిగిన వారు. దయ్యాలు మనుషులను ఈ విధంగా పాడు చేస్తున్నాయి, ఈ విధంగా నాశనం చేస్తున్నాయి. ఒక ఇద్దరు మనుషులో ప్రియులారా ఒక భయంకరమైన గొడవ ప్రారంభమైంది. వాళ్ళు ఉగ్రులైపోయారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు అనంటే వారి మధ్యలో ఎవరు పని చేశారనుకుంటున్నారు? దేవుడా? కాదండి,
దయ్యం పని చేసింది. ఒక వ్యక్తి ఎడల పగ, ఒక వ్యక్తి ఎడల ద్వేషం, ఒక వ్యక్తి ఎడల ప్రియులారా అసూయ, ఇవన్నీ కల్పిస్తున్నది ఎవరు అనంటే దయ్యం. ఇవన్నీ దయ్యపు కార్యాలే కదండి. బైబిల్ ఏం చెబుతుంది? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు తన స్వభావమును అనుసరించియే నడుచుకుంటాడు. వాడి స్వభావం వేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు యూదులతో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలని ఏం చేస్తున్నారు? మీరు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఇప్పుడు సాతాను యొక్క దురాశలను నెరవేర్చే వారంతా ప్రియులారా ఏం కలిగిన వారు అంటే దయ్యాలు కలిగిన వారు, దయ్యాలు పట్టినటువంటి వారు. దేవుని వాక్యములో మనము చూస్తే వీళ్ళు దయ్యాలు పట్టి సమాధులలో నుండి ప్రియులారా వస్తున్నారు. వారు ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నారంటే ఉగ్రులైపోతున్నారు. ఆ మార్గమున ఎవ్వరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఉగ్రులైపోతున్నారు. ఆ మార్గమున ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఆ మార్గమున వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళను చూసి భయపడుతున్నారు. కొంతమంది మనుషులను చూస్తే భయం వేస్తుంది కదండి. కొంతమంది కోపాన్ని చూస్తే భయం వేస్తుంది కదా. కొంతమంది కళ్ళు చూస్తే భయం వేస్తుంది. కొంతమంది కోపంతో ఉంటే భయం వేస్తుంది. వాళ్ళని చూడాలనిపించదు మనకు. ఉగ్రులై అంటే మనుషులను ఉగ్రులుగా చేసి, మనుషులను కోపగ్రస్తులుగా చేసి, ఇతరుల మీద ప్రియులారా అన్యాయముగా పడి నాశనం చేయటానికి ఇదిగో దురాత్మల యొక్క సమూహం భూమి మీద పని చేస్తుంది, చేస్తూనే ఉంది, అది చేస్తూనే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ప్రియులారా. ఆ మార్గమున యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు కదా, ఆ దేశములో అడుగు పెట్టాడు కదా. వాళ్ళు యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? ఒక్కసారి చదవండి 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. అవి మాట్లాడుతున్న మాటలు ఎంత వాస్తవాలో చూడండి. యేసుక్రీస్తును చూచి ఏమని పిలుస్తున్నాయి ఆయన్ని? దేవుని కుమారుడా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనే విషయం ఎవరికి తెలిసింది? దెయ్యానికి కూడా తెలిసింది. కానీ ఎవరికి తెలియలేదు? మనుషులకు తెలియలేదు ఆయన దేవుని కుమారుడని. దేవుడెవరో తెలుసు, దేవుని కుమారుడెవరో తెలుసు, దేవుని సేవకులెవరో కూడా దానికి తెలుసండి. ప్రియులారా, వాక్యమును వింటున్న మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. అపవాదికి సమస్తము తెలుసు, అన్నీ తెలుసు, ఎవరు ఎటువంటి వారో కూడా తెలుసు. దేవుడంటే వణికిపోతాయి, దేవుడంటే భయపడతాయి అవి. ఒక్కసారి దేవుడంటే వాటికి ఎంత భయమో యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయట? వణుకుతున్నాయా? దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఎవరికి? దేవునికి. దేవుడు ఒక్కడే అన్న సంగతి వాటికి తెలిసింది, భూమి మీద ఉన్న మనిషికి తెలియలేదు. బాగా చదువుకుంటున్నాడు, మంచి పండితుడు అని పేరు కలిగిన వాడిగా ఉంటున్నాడు, ఒక మంచి స్థానములో ఉన్నటువంటి వ్యక్తికి కూడా దేవుడు ఒక్కడే అనే విషయం అర్థం కావట్లేదు. కానీ దేవుడు ఒక్కడే అనే సంగతి ఎవరికి అర్థమయ్యింది? దయ్యాలకు అర్థమయ్యింది. దేవుడు ఒక్కడేనన్న సంగతి దయ్యాలకి తెలిసింది, కానీ ఎవరికి తెలియట్లేదు? మనుషులకు తెలియట్లా. మనుషుడు ఆలోచించట్లేదు. మనుషుడు ఏది పడితే అది దేవుడు అని అనుకుంటున్నాడు, దేన్ని చూసినా అది దేవుడు అని మ్రొక్కుతున్నాడు. కానీ దేవుడు ఒక్కడేనని మాత్రం దయ్యాలు నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. ఎవరికి? దేవునికి. అంటే ఇప్పుడు చెప్పండి, దయ్యాలకు దేవుడంటే భయమా లేదా?
భయం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మనకు దయ్యం అంటే భయమా, దేవుడు అంటే భయమా? దయ్యాలకి ఎవరంటే భయం? దయ్యాలకేమో దేవుడు అంటే భయం. మనుషులకు చక్కగా ఒప్పుకున్నారు. ఏవండి ప్రియులారా, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు దేవునికి భయపడవలసిన వాడు దేనికి భయపడుతున్నాడు? దయ్యానికి. రాత్రిపూట కరెంటు పోయిన సమయంలో ఏదైనా తెల్లగా ముందు కనిపించిందంటే హార్ట్ అటాకే కదా. ఎందుకని? దెయ్యమేమో. అక్కడ తెల్లగా కనపడేదేమో ఏదో స్తంభం, లేకపోతే ఏదో ప్రియులారా బట్టలు ఆరేయటమో ఏదో ఒకటి కనపడుతుంది అక్కడ తెల్లగా. వీళ్ళకేమది దెయ్యం. వీళ్ళ మనసులో వెంటనే కరెంటు పోగానే గుర్తుకొచ్చేదేంటి? కరెంటు ఉంటే రాలేదా? దెయ్యం కరెంటు ఉంటే రాలేదా? వెలుగుంటే రాలేదా? అది ఏవండి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని వాక్యమును వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, సాతానుడు రాత్రిపూటే ఉంటాడు, చీకట్లోనే ఉంటాడు, పగటి వేళ ఉండడు అని మీరు అనుకుంటున్నారా? వాడు 24 గంటలు పనిచేస్తున్నాడు. వాడి కార్యాలు 24 గంటలు జరుగుతూనే ఉన్నాయి. వాడి కార్యాలు ప్రియులారా రెస్ట్ అనేది లేకుండా తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహం వలె మీ విరోధి అయిన అపవాది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది. చదవండి ఆ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. తిరుగుతున్నాడు. ప్రియులారా, ఎక్కడికైనా రాగలడు, ఎవరితోనైనా ఉండగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు, ఎవరినైనా పడగొట్టగలడు, ఎవరినైనా నాశనం చేయగలడు, ఎవరినైనా తన స్వాధీనం చేసుకోగలిగిన శక్తిమంతుడు ఎవరు చెప్పండి? అపవాది. ఎందుకు రాడు? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కొంతమంది దయ్యాలకి ప్రియులారా భయపడి ఏమో రాత్రిపూట దయ్యాలు వస్తాయేమోనని బైబిల్ తల దగ్గర పెట్టుకుంటారు, చదవరు. కానీ ఎక్కడ పెట్టుకుంటారు? తల దగ్గర బైబిల్ పెట్టుకుంటే దయ్యాలు రావా? అసలు దెయ్యాల సంగతి ఉంది అందులోనే, బైబిల్లోనే దెయ్యాల సంగతులన్నీ ఉన్నాయి. ఎక్కువ దయ్యాల సంగతులన్నీ, దెయ్యం సంగతి, దయ్యం యొక్క పరిస్థితులన్నీ ఉంది ఎక్కడ? బైబిల్ గ్రంథంలోనే కదా. ఈ బైబిల్ తల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన దయ్యాలు రావా? ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడ ఉందా? తల దగ్గర కాదు పెట్టుకోవలసింది, తలలో. దేవుని మాటలు తలలో పెట్టుకోవాలి, వాక్యాన్ని మైండ్లో పెట్టుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకాలలో పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. తల దగ్గర పెట్టుకోవటం, కడుపు నొప్పి వస్తే కడుపు మీద గుద్దుకోవటం బైబిల్ పెట్టి, ఏవండి ఇవి కాదు మనం చేయాల్సిన పనులు. ఇవి పిచ్చి చేష్టలు, ఇవి పనికి మాలిన చేష్టలు చేస్తున్నారు నేటి దినాలలో క్రైస్తవులు. ప్రియులారా, బైబిల్ గ్రంథం చదవటానికి ఇచ్చాడు, ధ్యానించటానికి ఇచ్చాడు, అందులో ఉన్న సంగతులు తెలుసుకోవటానికి ఇచ్చాడు. కానీ నీకేదో ప్రియులారా ఉపయోగపడేటువంటి విధానములో నీ తల దగ్గర పెట్టుకోవటానికో ఎక్కడెక్కడో పెట్టుకోవటానికో కాదండి. ఆలోచన చేస్తున్నారా? వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాతానుడు నిజంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో చెప్పబడినంతగా సాతాను గురించి ఇంకెక్కడ కూడా చెప్పబడలేదు. అన్ని రీతులుగా చెప్పబడ్డాయి. ఇంకొక విషయం చెప్పనా? సాతానుడు ప్రియులారా ఎక్కడైనా ఉండగలడంటే దేవుని మీటింగుల్లో కూడా రాగలడు వాడు. ఏవండి, దేవుడు తన దూతలందరికీ పిలిచి సభాపర్వతం మీదకి రండి మనం మాట్లాడుకోవాలన్నాడు. మాట్లాడుకోవాలనుకుని తన దూతలందరినీ కూడా పిలిస్తే ఆ దినము ఎప్పుడో తెలుసుకొని వాడు కూడా వచ్చాడుగా. ఎక్కడ? యోబు గ్రంథంలో వచ్చాడు కదా. ఒక్కసారి ఆ మాటలు చదవండి ప్రియులారా.
దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము, బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయము వాక్య భాగములో 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చాడట. ఎవరితో కలిసి వచ్చాడు? వాడు దేవదూతే కదా. ఒకనాడు వాడు కూడా దేవదూతే కదండి. ఇప్పుడు వాడు కూడా ఎవరితో కలిసి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దేవదూతలతో కలిసి వచ్చిన వాడు మనతో కలిసి రాడా? వస్తాడా రాడా? ఎవరితోనైనా వస్తాడు వాడు. ప్రియులారా, అక్కడ వాక్యములో మనం చూస్తే వ్రాయబడినటువంటి సంగతులు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. అంటే దేవుడు తన దూతలకు పని చెప్పటానికి, పని అప్పగించటానికి, ఒక్కొక్క వ్యక్తి విషయమై అడగటానికి ఆయన ప్రియులారా ఇదిగో ఒక్కొక్క సమయంలో ఆయన ప్రియులారా మీటింగ్లు పెడతాడు. మనమే మీటింగ్లు పెడతాం అనుకుంటున్నారా? దేవదూతలకు దేవుడు కూడా మీటింగ్ పెడతాడు. ఏం పని చేస్తున్నారు మీరు, ఎలా చేస్తున్నారు, వాటిని అడగటానికి, వాటికి పని అప్పగించటానికి దేవుడు ప్రియులర వాటికి ఒక రోజు మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి వారితో కూడా కలిసి ఎవరు వచ్చారు చెప్పండి? అపవాది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవాది వచ్చింది. ప్రియుల రాగానే ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నాడు. అడిగాడా? నువ్వెక్కడి నుంచి వచ్చావు? మీటింగ్ పెట్టింది నా సేవకులకు కదా, నా దూతలకు కదా, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చాను అని అన్నాడా? రాత్రిపూట సంచరిస్తూ వచ్చానన్నాడా? రాత్రిపూటే వస్తాను, చీకట్లో వస్తాను అని వచ్చాడా? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ వాడు చీకటిలోనే వచ్చేవాడైతే అసలు దేవుడే వెలుగుగా, దేవుడే ఎవరండి? వెలుగు. ఇప్పుడు వెలుగైన దేవుడు ఉన్న స్థానానికే వాడు వచ్చాడంటే ఎక్కడికి రాకుండా ఉంటాడు చెప్పండి వాడు? ప్రియులారా, దేవుని యొక్క 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరొక దినం, మళ్ళీ 2వ రోజు మీటింగ్ కూడా వచ్చింది. అది మొదటి రోజు మీటింగ్కి వచ్చింది, 2వ రోజు మీటింగ్ కూడా వచ్చింది. మనవరాంగాని 3 రోజుల మీటింగ్ అయితే ఒక రోజే వస్తాం మనం. ఏవండి, మనం 2 రోజుల మీటింగ్ అయితే ఇది మొదటి రోజు కదా, 2వ రోజు వెళ్తామని ఆఖరి రోజు అనుకుంటాం మనం. కానీ అది బీరు పోకుండా వస్తుంది చూసారా? మొదటి రోజు వచ్చింది, మళ్ళీ 2వ రోజు కూడా వచ్చింది. అప్పుడు కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, సాతానుడు ఎక్కడికైనా వెళ్ళగలడా? దయ్యము ఎక్కడికైనా వెళ్ళగలదా? ఏవండి, ఒకసారి గృహాలు దర్శించడానికి వెళ్ళారు నేను. ప్రియులారా, వెళ్ళేసరికి కిటికీలో ముళ్ళకంప కట్టారు వాళ్ళ ఇంటికి. ఆ ముళ్ళకంప నాకు ఇదేంటి ముళ్ళకంప కట్టారు అనుకున్నాను, నాకు తెలియదు అప్పటి వరకు. వెళ్ళి ఏంటమ్మా కిటికీకి ఏంటి ముళ్ళకంప కట్టారు, గుచ్చుకుంటే కదా అని అన్నా. ఆమె తెలివిగా అంది, మా ఆయన కట్టాడండి దెయ్యాలు రాకుండా అంటుంది. అంటే ముళ్ళకంప ఏదో దాని పేరేంటో నాకు తెలియదు, కంపంట అది కట్టారండి. వాకులన్నీ ఒడిలిపోయినాయి, ముళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. కట్టేసరికి ఏంటమ్మా ఇది కట్టారంటే, మా ఆయన కట్టాడండి, అది కడితే దెయ్యాలు రావంట లోపలికి. పసిపిల్లోడు ఉన్నాడు లోపల, దెయ్యాలు రావని కట్టాడంట. ముళ్ళకంప అడ్డమా దానికి? ఏవండి, ముళ్ళకంప అడ్డమా దానికి? ఏ కంప అడ్డమండి దానికి? ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది ప్రియుల రాత్రి అయ్యిందంటే తలుపులు గడిలేసుకుని అసలు తీయరు, కిటికీలు తలుపులు కూడా వేస్తారు. వేసవ కాలం కూడా ఎందుకు కిటికీలోకుండా వచ్చేదేమని. నేను ఒక విషయం చెప్పనా, దెయ్యాలు ఆత్మలండి. ఆత్మలకి గోడలు అడ్డురావు, ఆత్మలకి ప్రియులర ముళ్ళ కంచెలు అడ్డురావు. ఆత్మలు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎక్కడికైనా రాగలవు, ఎక్కడికైనా అవి ప్రయాణం చెయ్యగలవు.
కాబట్టి నువ్వు కిటికీలు వేసుకుంటే లోపలికి రావని, లేకపోతే ప్రియులారా తలుపులు వేసుకుంటే లోపలికి రాదని, లేకపోతే చీకటిగా ఉంటే లోపలికి వడొస్తాడేమని ప్రియులారా బెడ్ లైట్ వేసుకుని కానీ కొంచెం అన్న వెలుగుంటే బాగుంటుంది అనుకుని ఈ భ్రమల నుండి తొలగిపోండి క్రైస్తవులు. ఈ భ్రమలు మనకు ఉండకూడదు ప్రియులారా. మనము దేవుని పిల్లలం, మనము దేవుని పిల్లలుగానే బ్రతకాలి. భ్రమలో మనము జీవించకూడదు. అపవాది ఎప్పుడైనా వస్తాడు, ఎవరి దగ్గరకైనా వస్తాడు, దేనికైనా వస్తాడు, ఏ రీతిగానైనా మానవుల దగ్గరకు వస్తాడు. వాడు భూమి మీద వాడు తిరుగుతున్నందుకే, వాడు ప్రయాణం చేస్తున్నందుకే, వాడు జీవితం అంతా కూడా ప్రియులారా ఈ లోకములో మనుషులను నాశనం చేయటానికి బయలుదేరాడు. వాడు కంకణం కట్టుకున్నాడు, వాడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటా తీర్మానం? సర్వలోకమును మోసం చేయాలి. అదే కదా ప్రకటన గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నాం. 12:12 చదవండి. ప్రకటన గ్రంథం 12:12 చదవండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి, పరలోక వాసులారా ఉత్సహించండి. అపవాది లేడు పరలోకంలో, వాడు పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి మీకు ఆనందం. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే. అంటే దానికి సమయం ఎంత ఉంది? కొంచెమేనన్న సంగతి, సమయం కొంచెం అన్న సంగతి దేనికి తెలిసింది? సమయం కొంచెం అన్న సంగతి ఎవరికి తెలియలా? క్రైస్తవులుగా మనకు తెలియలా. సమయం కొంచెమని దానికి తెలిసింది, సమయం ఇంకా చాలా ఉందనుకుని మనం అనుకుంటున్నాం. సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చదవమ్మా. 9వ వచనం చదవమ్మా. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఏవండి, ఎవరిని మోసం చేయాలని దాని ప్లాన్ అది? సర్వలోకానికి. యేసు ప్రభు చెప్పిందేంటి తన శిష్యులకు? సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు చెబితే వీడు చూడండి సర్వలోకాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు. చూసారా ఎంతగా వాడు ప్లాన్ వేస్తున్నాడో, ఎంతగా వాడి యొక్క జీవితాన్ని ప్రియులారా ధారపోస్తున్నాడో ఈ లోకములో ప్రజల నాశనం చేయటానికి. ఇదిగో ఈ గెరాసీనుల లేక ఈ గదరేనుల దేశములో ఉన్నటువంటి ఈ మనుషులు ప్రియులారా యేసు ప్రభుని చూడగానే వచ్చి, దేవుని కుమారుడా మాతో నీకేంటి, మా కాలం ఇంకా రాలేదు గయ్యా. అంటే దేవుడు భూమి మీద అపవాదికి కొంతకాలం ఇచ్చాడన్నమాట. ఆ కాలం వరకు వాటి పని అవి జరిగిస్తాయి. అదే కదా వాళ్ళు చెబుతుంది. ఒక్కసారి మళ్ళీ చదవండి. మత్తయి సువార్తలో మనము చదువుకున్న భాగములో, వాక్య భాగములు మనము చూస్తే 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మల్ని నరకానికి పంపించొద్దయ్యా, మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తున్నాయి. కాలము రాకమునిపే అంటే వాటికంటూ కొంతకాలం విడుదలనిచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడండి. కొంతకాలం అవి భూమి మీద ఉండాలి, కొంతకాలం అవి పని చేయాలి, కొంతకాలం అవి వాటి కార్యాలను నెరవేర్చాలి. అప్పుడే మన జీవితంలో ప్రియులారా దేవుని పిల్లలముగా నిరూపణ చేయటానికి అవకాశం ఉంటుంది. ఏ అపవాది ఏ ప్రియులారా మొట్టమొదటి మనుషుణ్ణి తప్పుత్రవ పట్టించిందో ఆ మనుషుణ్ణి అపవాది మీద జయం పొంది రావాలని దేవుడు ప్రియులారా ఈ భూమి మీద అపవాది నుంచాడు. వాడిని జయించి వచ్చిన వాడికే పరలోకం, అపవాదిని జయించి వచ్చిన వాడికే దేవునితో ఉండే అవకాశం. ప్రియులారా అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంటే వాడు ఎదిరిస్తున్నాడు, మనం పారిపోతున్నాం. వాడు మనల్ని ప్రియులారా వాడి తల చితకదొక్కండి అని చెబితే వాడినే మన తల మీద పెట్టుకుని ఊరేగుతున్నాం. అన్ని వ్యతిరేకమైన పనులే చేస్తుంది క్రైస్తవ్యం నేటి దినాల్లో. దేవుడంటే భయం లేదు కానీ దెయ్యం అంటే ఎంత భయమో, దేవుడంటే భక్తి లేదు కానీ దెయ్యం అంటే ఎంత భక్తో తెలుసా? ఏం కావాలి చెప్పమ్మా, మాంసం కూర కావాలా, చికెన్ కావాలా, బిర్యానీ కావాలా చెప్పు, ఏది కావాల్సింది తీసుకొచ్చి క్షణాల మీద పెట్టేస్తా చెప్పు. చీర పెట్టమంటావా? కొంతమంది ఏవండి అడుగుతారండి, చీర కావాలా, ఏం కావాలి చెప్పమ్మా, నీ కోరికలన్నీ తీర్చుకోమ్మా, తీర్చేస్తానమ్మా
అదే దేవునికి భయపడతారా? మీటింగులు జరుగుతున్నాయి, పరిచర్య జరుగుతుంది, పరిచర్యలు ఎంతో ఖర్చు ఉంటుంది, ఇదిగో దేవునికి ఇవ్వాలి అని అంటే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదులే. ప్రియులారా, దేవుడంటే మనిషికి భయం లేదు, దయ్యం అంటే మాత్రం మనిషి భయపడిపోతున్నాడు. కానీ దయ్యాలు మాత్రం ఎవరికి భయపడుతున్నాయి? దేవునికి భయపడుతున్నాయి, వణికిపోతున్నాయి. దేవుడంటే ఏం చేస్తాడో యేసు ప్రభుతో ఏమంటున్నాయంటే, దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా, మాతో నీకేం పని, మా కాలము ఇంకా రాకమునిపే మమ్మల్ని బాధించొద్దయ్యా. ఇదిగో అక్కడ పందులు మంద మేస్తున్నాయి కదా, అక్కడికి మమ్మల్ని పంపించేసేయి. అవి వెళ్ళలేవు. ఆయన ఆజ్ఞాపించాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన ఆజ్ఞాపించాలి. ప్రియులారా, ఆయన ఆజ్ఞాపించగానే అవి వెళ్ళిపోయినాయి ఆ పందుల మందలోనికి. ఆ పందుల మందంతా వెళ్ళిపోయి సముద్రములో పడి చచ్చిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఈ పందులు మేపే వాళ్ళంతా, ఈ మనుషులంతా ఊరి లోపలికి వెళ్ళిపోయారు. ఊరి లోపలికి వెళ్ళిపోయి ఇంకేముంది, ఇదిగో యేసు ప్రభువంట ఎవరో వచ్చాడు, ఆయన మన యొక్క పందుల మందలోనికి మరి ఈ దయ్యాలను పంపించాడు, అవి సముద్రంలో పడి చచ్చిపోయాయి, రండి అని అందరినీ పిలుచుకొస్తే అందరూ వచ్చినటువంటి వాళ్ళు, అయ్యా వీళ్ళిద్దరిని మేము చాలా దినాల నుండి, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నామయ్యా, వీళ్ళ పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది, వాళ్ళ జీవితాల్లో కుటుంబము దుఃఖంలో ఉంది, బంధువులు దుఃఖంలో ఉన్నారు, నిజంగా వాళ్ళ యొక్క రక్త సంబంధికులు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు సమాధుల్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, వచ్చేవారిని భయపెడుతున్నారు, క్రోధము కలిగిన వారై చూస్తున్నారు, వారికి భయపడి జనమంతా కూడా అల్లాడిపోతున్నారు, ఆ దారిని ఎవరు వెళ్ళటం లేదయ్యా, మంచి పని చేసావయ్యా యేసు అని అన్నారనుకుంటారేంటి? అయ్యా తొందరగా మా ఊరిడిచిపెట్టి వెళ్ళిపో, మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపో. చూడండి 34వ వచనం చదవండి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయన ఏం చేస్తున్నారు? అయ్యా మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో, మాకు పందులు కావాలిగా, నువ్వు మాకు వద్దు, పందులే మాకు కావాలి, మనుషులు మాకు అంటే మనుషులు బాగుపడటం వద్దంట, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి పందులే కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏమి కోరుకుంటున్నాం మనం ఈ భూమి మీద? ఏం కోరుకుంటున్నాం? పంది స్వభావం ఏంటో, పంది యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా. ఒక్కసారి 7వ అధ్యాయము ప్రియులారా, 7వ అధ్యాయం మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ముత్యములను ఎవరి ఎదుట వేయకూడదు అంటే వీళ్ళకి ఇప్పుడు పందులే ముత్యాలుగా మారిపోయాయి. ప్రియులారా, పందుల ఎదుట ముత్యాలు వేస్తే ఏం చేస్తాయి అవి? దాని విలువ వాటికి తెలుసా? ఆ యొక్క ప్రియులారా ముత్యాల యొక్క విలువేంటో అవి గ్రహించి, ఇవి ముత్యాలు, ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవి విలువైనవి అనేటువంటి ఆలోచన వాటికి ఏమని ఉంటుందా? లేదు. వాటికంటిన బురద వీటికి కూడా పోస్తాయి, వాటికంటినటువంటి మలినం వీటికి కూడా పోస్తాయి, విలువైన వాటికి కూడా పోస్తాయి, కాళ్ళతో త్రొక్కేస్తాయి అవి. వాటి విధానం వేరు. ప్రియులారా, ఇదిగో అటువంటి పరిస్థితి కలిగినటువంటి ఈ పందులు చనిపోయినని బాధ ఎక్కువైంది. కానీ వాళ్ళకి మా ఊరు రాగానే యేసు ప్రభువారు మనుషులు బాగుపడిపోతున్నారు, నిజంగా మా ఊరంతా బాగుపడితే ఎంత బాగుంటది, మా ఊరంతా కూడా మనుషులందరూ కూడా బాగుపడితే ఎంత బాగుంటది, ఈ దయ్యముల నుంచి మమ్మల్ని విడిపించి మా జీవితాలు విలువగా ఉంటే ఎంత బాగుంటది. అయ్యా మా ఊరిలోనికి రండి, మా ప్రాంతానికి రండి. మనుషులందరూ కూడా దయ్యాల చేత పీడించబడుతున్నారు, అనేక రకాలైనటువంటి
పరిస్థితుల మధ్య వాళ్ళు జీవిస్తున్నారు. వ్యసనాలతో బ్రతుకుతున్నారు. త్రాగుబోతులుగా, దొంగలుగా, జూదగాళ్ళుగా, నేరస్తులుగా, అబద్ధికులుగా మారిపోయారయ్యా. అబద్ధికులుగా మారిపోయారు. వాళ్ళందరూ సాతాను స్వాధీనములో ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలంటే నువ్వు అవసరం. కాబట్టి మా ఊర్రా, ఆ ప్రజలందరినీ బాగు చెయ్యండి అని బ్రతిమలాడవలసిన వాళ్ళు మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోండి అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, ప్రభువు బాగు చెయ్యాలనేమో ఆయన వచ్చాడు. మనిషేమో నీవు మమ్మల్ని బాగు చెయ్యొద్దయ్యా, మమ్మల్ని ఎట్లాగే ఉంచయ్యని ఆయన ఏం చేస్తున్నారు? నెట్టేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలోనికి బలవంతంగా రాడు. ప్రియులారా, తలుపులు నెట్టుకొని రాడు ఆయన. ఆయన నీ జీవితాన్ని బాగు చేయటానికి ప్రియులారా బ్రతిమిలాడతాడు, నిన్ను తడతాడు ఆయన. అందుకే వాక్యములో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వాక్య భాగములో 19వ వచనము నుండి మనం చదువుకుందాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలలో లవోదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు చెబుతున్న మాటలు, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో. నులివెచ్చని స్థితిలో ఉన్నావు, అటు ఇటు కాకుండా బ్రతుకుతున్నావు. అటు వెచ్చగాను లేవు, ఇటు చల్లగాను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలిన వాడివిగా, గుడ్డివాడిగా ఉన్నావు నీవు. అలా ఉండి కూడా నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుణ్ణి, నేను ధన సమృద్ధి చేసుకుంటాను, నాకేంటి అని అనుకుంటున్నావు. కానీ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లా. అపవాది నిన్ను పీడిస్తుంది, అపవాది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇదిగో నాకు స్థానం ఇస్తావా? తలుపు నొద్ద నిలుచుండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని, నా మాట విని, నా వాక్యాన్ని విని తలుపు తెరిస్తే లోపలికి వస్తా. బలవంతంగా నెట్టుకొని రాను, బలవంతంగా నెట్టుకొని రాను, తీస్తే నీ లోపలికి వస్తా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు బలవంతంగా ఎవరి హృదయాలలోనికి రాడు. నేను మారాలి, నా జీవితం మార్చుకోవాలి, అపవాది నా యొక్క జీవితాన్ని స్వాధీనం చేసుకొని నన్ను నాశనం చేస్తున్నాడు, ఏ విధము చేతనైనా నా బ్రతుకును మార్చుకొని పరిశుద్ధంగా నేను జీవించాలి, నాలో ఉన్న దురాత్మలను బయటికి పంపించేయాలి, ప్రభు వస్తే వాటిని బయటికి పంపిస్తాడు అని నువ్వు లోపలికి ఆయన ఆహ్వానిస్తే లోపలికి వస్తాడు ఆయన. బలవంతంగా ఎప్పుడు కూడా ఆయన రాడు. చాలామంది ఏమంటున్నారంటే, ప్రియులారా, లోకంలో తెలియనటువంటి వాళ్ళు, ప్రియులారా, రకరకాలైనటువంటి విధానాలలో వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారండి, బలవంతపు మత మార్పిడి చేసేస్తున్నారంటారు. ఎవరు చేస్తారు చెప్పండి? ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి మరొకరికి ఉంటుందా? ఏవండి, ఒకవేళ బలవంతంగా వాడిని మారిస్తే వాడు స్థిరంగా ఉంటాడా? వాడంతటికి వాడు మారితే స్థిరంగా ఉంటాడు. కానీ బలవంతంగా ఎవరిని మార్చేటువంటి పరిస్థితులు లేవండి. ప్రియులారా, అది అర్థం కానిటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ప్రభు అంటున్నాడు, నేను తలుపు నొద్ద నిలుచున్నా, నేను నిన్ను బాగు చేస్తా, నిన్ను స్వస్థపరుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నీకు మారు మనసు దయచేసి ఒక మంచి వ్యక్తిగా నిన్ను చేస్తా, నీలో ఉన్నటువంటి దయ్యాలను బయటికి పారద్రోలతా, నీలో ఉన్న దయ్యపు చేష్టల నుంచి విడిపిస్తా, పరిశుద్ధమైన వ్యక్తిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, సహోదరునిగా, పరలోకానికి వెళ్ళటానికి నా కుమారునిగా నిన్ను చేస్తాను అని దేవుడు అంటుంటే, నువ్వు వద్దయ్యా, నేను నీ కొడుకుని అనిపించుకోను, నీ కూతురు అనే దానికంటే నాకు ఆ దురాత్మల సమూహమే కావాలి, అవే ఉండనివ్వయ్యా నా హృదయములో అని నువ్వు అనుకుంటే, ఆయన సరే ఉండనిచ్చుకో, రేపు చస్తే నరకానికి వెళ్ళిపోతావు అంటాడే తప్ప బలవంతంగా వచ్చి నీలో ఉన్నటువంటి వాటిని ఆయన బయటికి నెట్టివేయడు. ఆయన నువ్వు ఆయన స్వరము విని తలుపు తెరిస్తే తప్ప,
ఆయన స్వరము విని తలుపు తెరిస్తే తప్ప లోపలికి ఆయన రాడు ప్రియులారా. ఆయన్ని పిలిచి బాగు చేయించుకుంటే మంచిదా, లేకపోతే ప్రియులారా మన జీవితాలు మలినంతోనే ఉండి, పాపముతోనే ఉండి, దురాత్మల సమూహము యొక్క క్రియలు చేస్తూ, అపవాది యొక్క స్వభావాన్ని కలిగి నరకానికి వెళ్ళిపోవటం మంచిదా? ఈ ప్రాంతం వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మా ఊరొచ్చావు, మా పందులన్నీ చచ్చిపోతాయి. నేను పందుల వైపు చూశారు కానీ బాగుపడిన మనుషుల వైపు చూడలేదు. వాళ్ళు ఉగ్రులై కొడుతున్నారని, వారు ఉగ్రులై వీరి మీద పడుతున్నారని, మార్గాను కూడా వెళ్ళనటువంటి వీళ్ళు, అరే ఇప్పుడు మనం మార్గాన నడిచే అవకాశం దొరికిందిరా, ఇదిగో మనం దారిని వెళ్ళే అవకాశం దొరికింది, ఇప్పుడు మనకి ఏ భయం లేదు, ఆ ఇద్దరు బాగుపడిపోయారు, మంచి మనుషులుగా మారారు, మనతో కూడా వాళ్ళు ఇదిగో జీవించే అవకాశం ఉంది, కాబట్టి నిజంగా ఈయన ఉండటం మనకు చాలా మంచిదని ఆయన ఉంచుకోవలసిన వాళ్ళు, నువ్వు వద్దయ్యా, ఈ మనుషులను బాగు చేయొద్దు, ఈ మనుషులు బాగుపడటం మాకు ఇష్టం లేదు, మా పందులే కావాలి మాకు. చూసారా, వాక్యము వింటున్న ప్రియమైన దేవుని పిల్లారా, అటువంటి వాళ్ళ దగ్గరికి ఇంకెందుకుంటాడు? ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళతో చెప్పాడు, ఇక మీరేరా సాక్షులిక ఈ ఊరిలో, ఈ ప్రాంతానికి మీరే సాక్షులుగా బ్రతకండి, నన్ను వద్దంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు రుచి చూచారుగా, మీరు దయ్యముల యొక్క ప్రభావం ఏంటో చూశారు కదా, ఆ ప్రభావం నుంచి మీరు ఇప్పుడు స్వస్థపడ్డారు కదా, మీలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయాయి కదా, ఇదిగో నన్ను వీళ్ళొద్దంటున్నారు, కానీ నేను మీ ఎడల చేసిన మేళ్లను ఇదిగో ఈ ప్రాంతాలకు చెప్పండి, మీరే సాక్షులుగా నిలవండి అని ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన్న వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. మనుషులు ఎందుకు ఇంకా దయ్యపు స్వభావాన్నే కోరుకుంటున్నారంటే అది వాళ్ళకు ఇష్టంగా అనిపిస్తుంది, వాళ్ళకి రుచిగా ఉంది, వాళ్ళకి ఆ చేదు వాళ్ళకి తీపిగా కనబడుతుంది, ఆ శాపం వాళ్ళకి ఆశీర్వాదంగా కనబడుతుంది, కానీ రేపు దాని ఫలితం ఏంటో వారికి అర్థం కావటం లేదు. ఇంకా మన జీవితాల్లో ప్రియులారా ఆ దయ్యపు స్వభావం ఉంటే తొలగించుకోవాలి, లేకపోతే ప్రమాదం అండి. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నాలో ఇక సైతానుడు పని చేయడు అనుకుంటున్నారు. ఎందుకు పని చేయడు? అసలు వాడు పని చేసేదే ఎక్కడ? దేవుని పిల్లల దగ్గర. వాళ్ళ మధ్యలోనే పని చేస్తున్నాడు, వాళ్ళనే పడగొడుతున్నాడు. అలా పడగొట్టినటువంటి వాళ్ళు బైబిల్లో ఎంతమంది లేరు చెప్పండి ప్రియులారా. ఒకానొక సందర్భంలో పేతురు లాంటి సంఘానికి ప్రియులారా, తాళపు చెవులు అప్పగించబడినటువంటి పేతురు లాంటి వ్యక్తిని సాతానుగా మార్చేసింది అపవాది, జల్లించేసింది. యేసు ప్రభు వారు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. యోధా ఇస్కరియోతు ఆయనతో తిరుగుతూ ఆయనతో జీవిస్తూ ఉన్నాడు, కానీ యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఒక్కడు సాతాను ప్రేరితుడైపోయాడు, అతనిలో సాతాను ప్రవేశించింది, వాడే నన్ను అప్పగించటానికి రెడీగా ఉన్నాడు. ప్రభు నమ్మిన వాళ్ళు కాదా వాళ్ళు? ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కాదా? పేతురు తెలుసుకున్నాడు, తన పొరపాటు ఏంటో, తన తప్పేంటో తెలుసుకున్నాడు. ఇదేంటి నా జీవితంలోనికి వీడి స్వభావం ఎందుకు రావాలి అనుకున్నాడు, విడిచిపెట్టేశాడు. కానీ యోధా ఇస్కరియోతు మాత్రం దాన్ని విడిచిపెట్టలేకపోయాడు, దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు. ప్రియులారా, ఉరిపెట్టుకొని క్రింద పడి ప్రేగులు బయటకొచ్చి ఒక దిక్కుమాలిన చావు చనిపోయాడు యోధా ఇస్కరియోతు. అపవాది మనిషిని ఎలా చేసింది, కానీ అపవాది చేతిలో నుంచి బయటపడ్డాడు, దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడ్డాడు. చివరికి ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు పేతురు గారు. ఏది ధన్యకరం, ఏది శ్రేష్టమైనది? పేతురు జీవితం శ్రేష్టమైందిగా, ధన్యుడిగా అతడు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన్న సాతాను క్రియలు ఇంకా మనలో ఉంటే అవి తొలగించుకుందాం. ప్రభు తొలగించటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని విడిపించి బాగు చేయటానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియులారా, ఒక్క మాట చదవండి. యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడు బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఒక్క మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను మనము చూద్దామండి. మార్కు సువార్తలో ఒక చక్కని మాట ప్రభు గురించి వ్రాయబడింది. 7వ అధ్యాయము 37వ వచనం.
ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏవండి, మన ప్రభువు బాగు చేసేవాడా, చెడగొట్టేవాడా? చెడిపోయిన వారిని ఏం చేసేవాడు చెప్పండి? బాగు చేసేవాడు. ఇప్పుడు బాగు చేసేవాడి దగ్గరికి వెళితే మేలా, చెడగొట్టేవాడి దగ్గరికి వెళితే మేలా? కాబట్టి బాగు చేసే ప్రభువుని మనం విడిచిపెట్టక ఆయన మనతోనే ఉంచుకొని మళ్ళీ మనం బాగు చేసుకొని ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియులారా, లోకములో దురాత్మల సమూహం, దయ్యముల సమూహం బహుబలంగా పనిచేస్తుంది. ఎవ్వరిని మృంగుదునా అని వెదకుచ్చు తిరుగుచ్చు ఇప్పటికే ఎంతోమందిని మృంగేశాడు, పడగొట్టాడు, దేవుని సన్నిధికి దూరం చేశాడు, ఆత్మీయ జీవితములో బలహీనలు చేశాడు, ఆత్మలో స్థిరులుగా కాకుండా చేశాడు, నాశనం చేశాడు, చేస్తూనే ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. వాడు మన దగ్గరకు కూడా వస్తున్నాడు. మనల్ని కూడా నాశనం చేయటానికి వాడి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమో ఎక్కడ వాడి ఉచ్చులో పడ్డామో మనకు తెలియదు, ఎక్కడ వాడి వలలో ఉన్నామో తెలియదు. ప్రభువా, ఈ రోజున ఆ దయ్యపు శక్తుల యొక్క ప్రభావం నుండి నన్ను విడిపించు నాయన. ఆ సాతాను ఎక్కడ నన్ను వలలో వేసుకున్నాడో, మాటల ద్వారానా, క్రియల ద్వారానా, తలంపుల ద్వారానా, ఉద్దేశాల ద్వారానా వాడు నన్ను పడగొట్టాడేమో ప్రభువా, నన్ను వాటన్నిటి నుండి దూరం చెయ్యయ్యా. నీ మార్గములో నడిచే వ్యక్తిగా నాయన, ఒక మంచి వ్యక్తిగా, నీ కొరకు జీవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. అయ్యా, నువ్వు నాలో ఉండాలి. నువ్వు నాతో ఉంటే నాకు శ్రేష్టమైన జీవితం కలుగుతుంది. నీవు నాకు దూరంగా ఉంటే నేనేం చేయలేను ప్రభువా. నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను, ఫలించలేనయ్యా. నువ్వు నాకు సమీపంగా రా, నాలోనికి రా, నాలో ఉండు. నాలో నీకు ఆయాసకరమైనది ఏది ఉన్నది తీసేస్తానయ్యా. నీ కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకుతాను ప్రభు అని మనల్ని మనము దేవునికి అప్పగించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, మీ సన్నిధానములో మరొకసారి నీ మాటలు వినటానికి మీరిచ్చిన ఈ అవకాశముకై స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ లోకములో అపవాది వాడి సమూహముతో తిరుగుచు ఎంతో మందిని నాశనం చేస్తున్నాడయ్యా. ఆ నాశనకరమైన స్థితిలో నుంచి విడిపించు. ఒకవేళ మేము కూడా ఎక్కడైనా వాడి యొక్క క్రియలకు ప్రభ మేము లోనైపోయామేమో, అది మేము ఎరిగి బాగు చేసుకొని నీ సన్నిధిలో బ్రతకటానికి తగిన సహాయము చేయండి. నీ సన్నిధిలో కావలసినటువంటి విధానములో మా యొక్క బ్రతుకులను జాగ్రత్త పరిచి నీ కొరకు బ్రతుకున్నట్లుగా, నీ కొరకు జీవించున్నట్లుగా, నిత్య జీవం పొందునట్లుగా మమ్మలను సిద్ధపరచండి. నువ్వు మాతో ఉంటే మా జీవితాలలో మేము సమస్తాన్ని జయిస్తాము నాయన. నువ్వు మాతో లేకపోతే మేము ఓడిపోతాం. కాబట్టి నువ్వు మాతో ఉండి మా యొక్క చెయ్యి పట్టుకొని మా జీవితాన్ని మీ స్వాధీనం అందించుకొని మేము ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా జయించాలో, ఎలా యుద్ధం చేయాలో మీరు మాకు నేర్పించి నీ సన్నిధిలో బలపరచండి. వాక్యం విన్న ప్రతి వారిని కూడా దీవించి పంపించండి. మీ సన్నిధి కాంతి మా అందరితో కూడా ఉంచి దినదినము క్రీస్తునందు బలవంతులుగా సాగిపోవుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.